ఇక్కడ ఆగాము. ఇంకా మనుషుల్ని చంపేస్తారా? మగాడి ప్రాణాలంటే అంత అలుసైపోయాయా మీకు? దానికి పెళ్లి చేసుకోవడం దేనికి? ఇంకా పెళ్లి చేసుకోవడం దేనికి? ఒకవేళ మీకు ఇబ్బంది ఉందనుకుంటే విడిపోవచ్చు కదా, అది కూడా మనకి ఉంది కదా, ఆస్కారం ఉంది కదా, ఛాన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి కదా. విడిపోయి శుభ్రంగా సుఖంగా బతకండి, మీకు నచ్చినట్టు బతకండి. ఆ స్వేచ్ఛ ఉంది కదా మన దేశంలో. విడిపోయి ఎవరి బతుకు వాళ్ళు బతకచ్చని చెప్పి చట్టాలు చెప్తున్నప్పుడు ఎందుకు మనుషుల్ని చంపేసుకోవడం ఏకంగా? ఏమో ఆ ప్రాణం రేపు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో. నీకు నచ్చకపోవచ్చు, నీకు ఇష్టం లేకపోవచ్చు, బలవంతంగా మిమ్మల్ని కలిసి నడవమని చెప్పి చట్టాలని చెప్పట్లేదు కదా. మీ పరువుల కోసం, మీ ప్రతిష్టల కోసం మీరు బతకాలనుకున్నప్పుడు ఆలోచించండి. కలిసి బతకాలనుకుంటే కలిసి బతకండి, లేదు బతకలేవు అనుకున్నప్పుడు విడిపోయి బతకండి, మీ బతికేదు. కానీ ఒక మనిషిని చంపేసి నేను బతుకుతాను, నేను ప్రశాంతంగా ఉంటాను, ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ ఘటనను చూసిన తర్వాత ఎక్కడ ఏ కంక్లూషన్ ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే నేను మీకే రెడ్యూస్ చేస్తున్నాను ఈ క్వశ్చన్ని. ఇటు మొగుడు పెళ్ళాలు ఇద్దరికీ గొడవలు ఉన్నాయి. ఇద్దరు అఫ్కోర్స్ ఏ ఫ్యామిలీలో ఉండవు, ఏ కుటుంబంలో ఉండదు. ఈ కథనం చూస్తున్నా దాదాపుగా ఒక 1000 మంది చూస్తున్నారు ఈ కథనాన్ని ఈజీగా. ఎవరి కుటుంబంలో ఉండవండి గొడవలు? ఏ భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు? అంతే చంపేసుకుంటారు. గొడవలకు చంపేసుకోవడమేనా అదొక్కటే పరిష్కార మార్గమా? ఆ చంపేసిన తర్వాత మీ ఇష్యూ సాల్వ్ అయిపోతుందా? జైల్లో ఉంటే సుఖంగా ఉంటారా? ఆలోచించే ప్రయత్నం చేయండి. విడిపోయి బతికితే ఎవరు బతుకు వాళ్ళు బతకచ్చు. లేదు కలిసి ఉండి కొట్టుకు చావడం కన్నా విడిపోయి సుఖంగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ కలిసి ఎలా అండర్స్టాండింగ్గా వెళ్ళొచ్చు అనేది మీ ఇష్టం, మీ ఆప్షన్స్. ఇక లేదు కాదు కూడదు ఇంకే ఆప్షన్ లేదు అన్నప్పుడు విడిపోండి. అదేంటిది? కలిసి ఉండమని చెప్తున్నాం, విడిపోమని చెప్తున్నాం అంటే రెండు చెప్తున్నాం. బతికి అంటే అండర్స్టాండింగ్గా వెళ్ళగలిగితే కలిసి అడుగులేయండి. లేదు కానీ మనిషిని చంపేంత వరకు వెళ్ళకండి. చెప్పాలనుకుంటే పాయింట్ అది. కమింగ్ టు ద పాయింట్కి వచ్చినప్పుడు మనిషిని చంపేసేంత వరకు మీరు వెళ్ళాలనుకుంటే నీకో దండం, నీ రిలేషన్షిప్కో దండం బాబు అని చెప్పి దండం పెట్టి బయటకు వచ్చేయండి. ఎవడో మిమ్మల్ని అడ్డు చెప్పడు. ఈ ఘటన ఒక్కసారిగా షాక్కి గురి చేస్తోంది. సమాజంలో మానవ విలువలు, మానవ సంబంధాలు ఏ స్థాయికి దిగజారిపోతాయో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఇదే కథనానికి సంబంధించి ఆ కూతురు రియాక్ట్ అయింది. ఒకసారి కూతురు ఆడియో కూడా మీరు వినండి, మాట్లాడిన మాటలు మీరు వినండి. మీకేమనిపిస్తుంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. 2 days కింద ఫోన్ చేసి అతన్ని చూడాలనిపిస్తుంది, ఆమె తగ్గిపోయింది, మీ నాన్న పిలుచుకొని రా చూడాలంటాడు, అట్టనే నేను కూడా వస్తాను అని చెప్పింది సార్. అని మా నాన్న నమ్మకంతో మా అత్త అడిగింది కదా ప్రేమతో, మా భార్య కూడా నాతో ఫోన్లో మాట్లాడింది, పోయి పిలుచుకురావచ్చు అని పోయినాడు సార్ నమ్మకంగా. నాకు ఎగ్జామ్ ఉంటే నువ్వు వద్దులేమ్మా, నీకు లేట్ అవుతుంది, ఇబ్బంది పడతావు, నేను పోయి మీ అమ్మని పిలుచుకొస్తలే అని నిన్న పొద్దున 8:30కి నేనే ట్రైన్ ఎక్కించి డ్రాప్ చేసి వచ్చిన సార్. నిన్న పోయేటప్పుడు కూడా ఫోన్ చేసినాడు, పోతానలే అని. సాయంత్రం కూడా వేసినాడు, వచ్చినాలే ఇప్పుడు అని చేసింటే, వీడియో కాల్ చేసింటే మీ అమ్మ ఇప్పుడు కూడా అటనే మాట్లాడుతుంది, రాను నువ్వు లంజకాడు పెట్టుకున్నావు అది ఇది అంటుంది. ఏమోలే నేను ఎంత తప్పు చేసినా ఏమోలే వదిలేయి, పాప మోహన్ చూసి రా అని చెప్పినాడు సార్. అదే వాళ్ళిద్దరు వాయించుకుంటా సరేలేమ్మా మీ అమ్మ ఇంతే అంటుందిలే, మేము తిన్నాంలే ఇంకా పండుకున్నా, పొద్దున ట్రైన్కి వస్తాంలే నేను మీ అమ్మ అన్నారు సార్. అదే లాస్ట్ కాల్ వీడియో కాల్. పొద్దున వెళ్ళి మా అమ్మ 5:30 గట ఎవరబ్బా అని చూసేకి ఫోన్ అది వాకిలి కొట్టింది. ఎవరని చూస్తే మా పెద్ద మామ, మా అమ్మ అందరు కారులో, మా నాన్న ఎత్తుకొని వచ్చి బయట మంచం మీద పడేసి మా పెద్ద మామ వెళ్ళిపోయినాడు కారులో. మా అమ్మని అడుగుతుంటే ఏం కాలే, మీ నాన్నే తాగి రాత్రి ఆడ వాళ్ళతో కొట్లాడినారు, వాళ్ళే కొట్టినారు, ఫోన్ చేసింటే మేము పోయినాం, అప్పుడే ప్రాణం అయింది, వేసుకొచ్చినాం అని చెప్పింది సార్. అంతకుమించి తెలియదు. మా అమ్మ వాళ్ళే చంపినారు అందరు కావాలని, ప్రేమతో రప్పించుకొని ఉన్నాయి. సైనికులా కూడా అన్ని గాయాలు తగిలినాయి, కారం పొడి తలకి మొత్తం ఉంది, ఇది లేచినారు సార్. అమ్మ మీ నాన్న మమ్మల్ని కత్తి తీసుకున్నాడు అది ఇది అంటేనే మా వాళ్ళు వేసి కొట్టినారు, ఇంకా అదే జరిగింది అంటాను సార్. మామ వాళ్ళు ఇదంతా చేసినారు నమ్మిచ్చి అని ఇచ్చినాం సార్. వాళ్ళు రావాల్సిందే అందరూ కావాలని నమ్మిచ్చి మా నాన్నని చంపి పొద్దున వదిలేసిపోయినారు ఇంటికాడ అని చెప్పి. మా మామూలు రావాల్సిందే సార్ అందరూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది. భర్తను చంపి డోర్ డెలివరీ చేసింది భార్య. అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. భర్తను చంపడమే కాదు, ఏకంగా భర్త మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసింది భార్య. పల్నాడులో చంపి మృతదేహాన్ని నంద్యాలలో పడేస్తున్న వైనానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలే ఇంతటి ఘాతుకానికి కారణమా?
అయితే ఈ అంశానికి సంబంధించి అక్కడ ఒక చర్చ అయితే మాత్రం జోరందుకుంది. రమణకు భార్య రమణమ్మకు, ఆయన పేరు రమణ, ఆయన భార్య పేరు రమణమ్మ. వీళ్ళిద్దరికీ గత కొద్ది నెలలుగా విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి. రమణతో గొడవపడి 2 నెలల క్రితం పిడుగురాళ్లలోని పుట్టింటికి వెళ్ళిపోయింది రమణమ్మ. రమణమ్మ కోసం నిన్న పిడుగురాళ్లకు వెళ్ళాడు రమణ. మద్యం మత్తులో రమణమ్మ బంధువులతో ఘర్షణ పడ్డాడు రమణ. ఇన్ఫ్యాక్ట్ రమణ బంధువులు ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే మద్యం మత్తులో రమణమ్మ బంధువులతో ఘర్షణ పడ్డాడో రమణ, అక్కడ బంధువులు కొట్టినట్టు తెలుస్తోంది. దీంతో రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రికి రాత్రే మృతదేహాన్ని నంద్యాలకు తరలించారు బంధువులు. రమణ శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు రమణ బంధువులు. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. ఎన్ని గొడవలైనా ఉండుండొచ్చు, కారణం ఏదైనా కావచ్చు. ఒక మనిషిని చంపేస్తారా? అది కూడా మనిషిని చంపి ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేయడం ఎంత దారుణం ఇది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన రియాక్షన్స్ వస్తాయి, రియాక్షన్స్ చూద్దాం. భార్య భర్తల మధ్య గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మరి ముఖ్యంగా రమణ తన భార్య రమణమ్మతో గొడవ పడ్డమే కాదు, ఆ కుటుంబానికి వెళ్ళాడు. ఇన్ఫాక్ట్ ఆ ఇంటికి వెళ్ళాడు. పుట్టింటికి వెళ్ళి రమణమ్మ కుటుంబంతో గొడవ పడ్డాడు. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్కి గురయింది. ఇట రమణ మీద తమ కక్ష తీర్చుకుంది. బంధువులంతా కలిసి దాడి చేశారు రమణ మీద. దీంతో రమణ అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి కూతురు రమణమ్మల కూతురు రియాక్ట్ అయ్యింది. ఆమె ఏముంటుందో చూద్దాం. మా అమ్మ 2 డేస్ కింద ఫోన్ చేసి అతన్ని చూడాలనిపిస్తుంది, ఆమె తగ్గిపోయింది, మీ నాన్న పిలుచుకొని రా చూడాలంటాను, అట్టనే నేను కూడా వస్తాను అని చెప్పింది సార్. అని మా నాన్న నమ్మకంతో మా అత్త అడిగింది కదా ప్రేమతో, మా భార్య కూడా నాతో ఫోన్లో మాట్లాడింది, పోయి పిలుచుకురావచ్చు అని పోయినాడు సార్ నమ్మకంగా. నాకు ఎగ్జామ్ ఉంటే నువ్వు వద్దులేమ్మా, నీకు లేట్ అవుతుంది, ఇబ్బంది పడతావు, నేను పోయి మీ అమ్మని పిలుచుకొస్తలే అని నిన్న పొద్దున 8:30కి నేనే ట్రైన్ ఎక్కించి డ్రాప్ చేసి వచ్చిన సార్. నిన్న పోయేటప్పుడు కూడా ఫోన్ చేసినాడు, పోతానలే అని. సాయంత్రం కూడా వేసినాడు, వచ్చినాలే ఇప్పుడు అని చేసింటే, వీడియో కాల్ చేసింటే మీ అమ్మ ఇప్పుడు కూడా అటనే మాట్లాడుతుంది, రాను నువ్వు లంజకాడు పెట్టుకున్నావు అది ఇది అంటుంది. ఏమోలే నేను ఎంత తప్పు చేసినా ఏమోలే వదిలేయి, పాప మోహన్ చూసి రా అని చెప్పినాడు సార్. అదే వాళ్ళిద్దరు వాయించుకుంటా సరేలేమ్మా మీ అమ్మ ఇంతే అంటుందిలే, మేము తిన్నాంలే ఇంకా పండుకున్నా, పొద్దున ట్రైన్కి వస్తాంలే నేను మీ అమ్మ అన్నారు సార్. అదే లాస్ట్ కాల్ వీడియో కాల్. పొద్దున వెళ్ళి మా అమ్మ 5:30 గట ఎవరబ్బా అని చూసేకి ఫోన్ అది వాకిలి కొట్టింది. ఎవరని చూస్తే మా పెద్ద మామ మా అమ్మ అందరు కారులో, మా నాన్న ఎత్తుకొని వచ్చి బయట మంచం మీద పడేసి మా పెద్ద మామ వెళ్ళిపోయినాడు కారులో. మా అమ్మని అడుగుతుంటే ఏం కాలే, మీ నాన్నే తాగి రాత్రి ఆడ వాళ్ళతో కొట్లాడినారు, వాళ్ళే కొట్టినారు, ఫోన్ చేసింటే మేము పోయినాం, అప్పుడే ప్రాణం అయింది, వేసుకొచ్చినాం అని చెప్పింది సార్. అంతమించి తెలియదు. మా అమ్మ వాళ్ళే చంపినారు అందరికి కావాలని, ప్రేమతో రప్పించుకొని ఉన్నాయి. సైనికులా కూడా అన్ని గాయాలు తగిలినాయి, కారం పొడి తలకి మొత్తం ఉంది. ఇది లేచినారు సార్. అమ్మ మీ నాన్న మమ్మల్ని కత్తి తీసుకున్నాడు అది ఇది అంటేనే మా వాళ్ళు వేసి కొట్టినారు, ఇంకా అదే జరిగింది అంటాను సార్. మామ వాళ్ళు ఇదంతా చేసినారు నమ్మించి అని ఇచ్చినాం సార్. వాళ్ళు రావాల్సిందే అందరూ కావాలని నమ్మించి మా నాన్నని చంపి పొద్దున వదిలేసిపోయినారు ఇంటికాడ అని చెప్పి. మా మామూలు రావాల్సిందే సార్ అందరూ. మా అక్క వాళ్ళ ఉంచుకున్న ఆయన. మా అమ్మ 2 డేస్ కింద ఫోన్ చేసి అతన్ని అది ఆ కూతురు చెబుతున్న వైనం. ఆ కూతురు చెబుతున్న వైనాన్ని మీరు చూశారు కదా. ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలుంటే మనిషిని చంపేసుకుంటారా? ఒకవేళ అత్తగారి వల్ల ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే లీగల్గా సపోర్ట్ చేయొచ్చు. అంటే లీగల్గా సపోర్ట్ తీసుకొని రమణమ్మకు సపోర్ట్ చేసి లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు. అలా చెప్పి మనిషిని చంపేస్తారా? అంత హక్కు ఎవరిచ్చారు మీకు? ఒక మనిషిని చంపేసే హక్కు ఎవరిచ్చారు మీకు? అది ఏ కుటుంబానికైనా సరే. అతగాడు ఒకవేళ అక్కడ ఏమైనా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాడు, సో ఈ నేపథ్యంలో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము, లేకపోతే అక్కడ పోలీసులు వచ్చేంత వరకు అతగాన్ని కాస్త నిర్బంధంలో పెట్టడము, అటువంటిది చేస్తే కనుక ఎవరైనా ఓకే అనుకుంటారు. కానీ ఒక మనిషిని చంపేస్తారా? ఒక మనిషిని చంపేసేంత క్రూరత్వం మనలో ఉందా? మనుషులు అంత దారుణంగా, మరి ముఖ్యంగా బంధాలు బంధుత్వాలు దీనికేనా?